నమస్తే, వెల్కమ్ టు వాహిని టీవీ. నేను రాణా ప్రతాప్. రైట్, ఇక బీఆర్ఎస్ పార్టీలో కొత్త ఏడాది ఇక కంప్లీట్గా బీఆర్ఎస్ పార్టీలో ఉక్కిరి బిక్కిరి జరుగుతుందా అని చెప్పేసి ఒక వార్త వచ్చింది. సో ప్రధానంగా ఒకసారి మనం ఈ వార్తకు సంబంధించిన డీటెయిల్గా ఒకసారి చూసుకుంటే, సో గతంలో చూస్తే మనం కాంగ్రెస్ పార్టీ అధికారంలో వచ్చిన తర్వాత సో కేసీఆర్ కుటుంబానికి చంచల్గూడలో డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టిస్తా అని చెప్పేసి రేవంత్ రెడ్డి కావచ్చు, కాంగ్రెస్ పార్టీ నాయకులు చాలా సందర్భాల్లో చెప్పిన పరిస్థితి. అండ్ దాని తర్వాత అధికారంలో కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత కూడా సో చాలా వరకు కేసులు, ఇటు కాళేశ్వరం కేసు కేసీఆర్ పైన, అండ్ అలాగే ఫోన్ ట్యాపింగ్ కేసు, వాళ్ళ ఫోన్ ట్యాపింగ్ కంప్లీట్ బీఆర్ఎస్ పార్టీ సంబంధించి కేసీఆర్ అని వాళ్ళపైన కంప్లీట్గా, అండ్ అలాగే ఇటు చాలా స్కామ్స్, ఇట్లా గొర్రెల స్కామ్ కావచ్చు, లేకపోతే ఇటు ఫోన్ ట్యాపింగ్ అంశం కావచ్చు, ఈ కార్ రేసింగ్ కేటీఆర్ పైన, అలాగే లిక్కర్ స్కామ్ కవిత పైన, ఇట్లా కంప్లీట్ చూసుకుంటే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన మెయిన్ ఎవరైతే అనుకుంటామో సో బీఆర్ఎస్ పార్టీ మెయిన్గా సో అందులో ఉన్న మెయిన్ నాయకులందరూ కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు, సో వీళ్ళందరూ కవిత కావచ్చు, వీళ్ళందరూ కూడా ఇప్పుడు కవిత బీఆర్ఎస్ పార్టీలో లేదు కానీ సో ఇట్లా వీళ్ళందరూ కూడా కేసీఆర్ కుటుంబం సంబంధించిన వాళ్ళందరి పైన కూడా సో కేసుల పర్వం నడుస్తుంది. అసలు చూద్దాం అసలు ఏంది వార్త ఏంది అసలు అంటే ఇవన్నీ కూడా కంప్లీట్గా ఇప్పుడు ఆల్రెడీ విచారణ జరుగుతూ ఉంది, కంటిన్యూగా ఆ విధంగా వస్తూ ఉంది. అయితే ఇక న్యూ ఇయర్ నుంచి సో కంప్లీట్గా పార్టీ కంప్లీట్గా కూడా ఉక్కిరి బిక్కిరి పడనుందా అని చెప్పేసి ఒక వార్త వచ్చి ఒకసారి మనం దాన్ని డీటెయిల్గా వచ్చే ప్రయత్నం మనం చేద్దాం. బీఆర్ఎస్ ఉక్కిరి బిక్కిరి, కొత్త ఏడాదిలో కారు పార్టీకి కష్టాలు, కాళేశ్వరం కేసులో కేసీఆర్ విచారణ, ఫోన్ ట్యాపింగ్లో కేటీఆర్ హరీష్ రావుకు నోటీసులు, ఫార్ములా ఈ రేసులో కేటీఆర్కు తాకీదులు, సో వరుస ఎన్నికల వేళ కేడర్లో గందరగోళం, ఐఏఎస్ అరవింద్ ఎంక్వైరీకి డిఓపిటి గ్రీన్ సిగ్నల్. సో ఇట్లా ఈ విధంగా కంప్లీట్ కూడా ఒక్కొక్కరి పైన కంప్లీట్ వాళ్ళ ఫ్యామిలీ ఒక్కొక్కరి పైన ఒక్కొక్క కేసు అనేది ఉంది, అండ్ అలాగే నోటీసులు కూడా ఉన్నాయి. సో ఇట్లా ఈ విధంగా కంప్లీట్గా కొత్త ఏడాదిలో బీఆర్ఎస్ పార్టీ ఉక్కిరి బిక్కిరి కానున్నదా అని చెప్పేసి ఉంది ప్రధానంగా. సో కొత్త ఏడాదిలో బీఆర్ఎస్కు కష్టాల స్వాగతం పలికేందుకు సిద్ధంగా ఉన్నాయి. న్యూ ఇయర్లో గులాబీ పార్టీ నేతలు 3 ప్రధానమైన కేసులు ఉక్కిరి బిక్కిరి చేసే పరిస్థితులు కనిపిస్తున్నాయి. వరుసగా ఫోన్ ట్యాపింగ్, ఫార్ములా ఈ రేసు, కాళేశ్వరం అవినీతి కేసుల్లో విచారణలు షురూ కానున్నాయి. ప్రధానంగా ఫోన్ ట్యాపింగ్ కేసులో మాజీ సీఎం కేసీఆర్, మాజీ మంత్రులు టి హరీష్ రావు, కేటీఆర్ను విచారించేందుకు సిట్ సిద్ధమవుతున్నట్టు తెలుస్తున్నది. మరోవైపు ఫార్ములా ఈ రేస్లో కూడా జనవరిలో స్పీడప్ అందుకుంటున్నదని అంచనా వేస్తున్నారు. ఈలోపు కేసులో A2గా ఉన్న ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్ను విచారించేందుకు కేంద్ర హోంశాఖ నుంచి క్లియరెన్స్ వస్తుందని అధికారులు భావిస్తున్నారు. సో ఇట్లా ఈ విధంగా కంప్లీట్గా ఫార్ములా ఈ రేస్లో కూడా సో ఎవరైతే అరవింద్ ఎవరైతున్నారో సో అతను వీళ్ళందరూ చెప్పారని చెప్పేసి డబ్బులు ఏవైతే డైరెక్ట్ ట్రాన్స్ఫర్ చేసేసారో సో అతను A2గా ఉన్నారు, A1గా కేటీఆర్ ఉన్నారు. సో వీళ్ళ పైన కూడా ఒకవేళ ఎంక్వైరీ చేస్తామని చెప్పి కేంద్ర హోంశాఖ కడితే సో దానిపైన కూడా క్లియరెన్స్ వచ్చే ఛాన్స్ ఉంది. అది న్యూ ఇయర్ లోపల కొత్త ఏడాదికి వచ్చేస్తుంది. సో ఈ కంప్లీట్గా వీళ్ళపైన ఉన్న కేసులను కూడా స్పీడప్ అయ్యే ఛాన్స్ ఉంది. ఒకవేళ స్పీడప్ అయితే సో ఎందుకంటే నెక్స్ట్ జనవరి ఆ టైంలోనే ఇటు స్థానిక లోకల్ బాడీ ఎలక్షన్స్, సో ఇవన్నీ చూస్తే జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎలక్షన్స్ కూడా అదే టైంలో ఉన్నాయి. అండ్ అలాగే హైదరాబాద్లో జిహెచ్ఎంసీకి సంబంధించిన ఎలక్షన్స్ కూడా అదే టైంలో ఉన్నాయి. సో ఆ టైంలో వీళ్ళందరూ కేసులను ఎదుర్కొంటారా? ఒకవైపు ప్రజల నుంచి ఉంటే వ్యతిరేకత అండి, కేసులు అయినాయి అంటే ఆటోమేటిక్గా అవినీతి ఇవన్నీ కూడా అని చెప్పేటప్పుడు ప్రజల్లో ఒక నెగిటివ్ టాక్ వీళ్ళందరిపైన బీఆర్ఎస్ పార్టీ పైన స్ప్రెడ్ అవుతుంది ఆటోమేటిక్గా. సో దాన్ని ఎదుర్కొని ఏ విధంగా వీరు ఎలక్షన్స్ వెళ్తారు అని చెప్పేసి ఒకసారి మనం ఆలోచించాల్సిన అవసరం ఉంది. అయితే సంక్రాంతి తర్వాత విచారణ పర్వం, సంక్రాంతి పండుగ తర్వాత ఆయా కేసుల్లో వరుస విచారణలు మొదలు కానున్నాయి. ఓ కేసు తర్వాత మరో కేసు కీలక నేతలైన కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు విచారణలను ఎదుర్కోక తప్పదని ప్రచారం జరుగుతున్నది. సరిగ్గా అదే సమయంలో మున్సిపల్ ఎన్నికల షెడ్యూల్ విడుదల కానుంది. దీంతో పార్టీ క్యాడర్లో గందరగోళం పరిస్థితులు ఏర్పడే ప్రమాదం ఉందని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతున్నది. సో మనం ఉన్నాం కదా, సో నెక్స్ట్ అదే టైంలో మున్సిపల్ ఎలక్షన్స్ అవన్నీ ఉంటాయి. సో జెడ్పీటీసీ, ఎంపీటీసీ, అలాగే హైదరాబాద్లో జిహెచ్ఎంసీ సంబంధించిన ఎలక్షన్స్ కూడా ఉండే ఛాన్స్ ఉంది. అండ్ అదే టైంలో నోటిఫికేషన్ వచ్చే ఛాన్స్ ఉంది. సో ఆ టైంలో ఇవన్నీ కేసులు వరుసగా ఎదుర్కొంటే సో పార్టీ ఏ స్టాండ్ తీసుకోవాలి, ఈ పార్టీ ఏం మాట్లాడే, పార్టీ ఏ విధంగా ప్రజల్లోకి వెళ్ళాలి అని చెప్పేసి కూడా వాళ్ళ పార్టీ నాయకుల గందరగోళం అవుతున్నదంట. ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న మాజీ ఇంటెలిజెన్స్ చీఫ్ ప్రభాకర్ రావు పోలీసుల విచారణలో పలు కీలక విషయాలు వెల్లడించినట్టు తెలుస్తున్నది. ఆయన ఇచ్చిన వాగ్మూలం ఆధారంగా కేసును విచారిస్తున్న సిట్ ఆఫీసర్ల టీం ముందుగా హరీష్ రావు, కేటీఆర్కు నోటీసులు ఇచ్చి విచారణ జరిపేందుకు ప్లాన్ చేస్తున్నట్టు స్పష్టమవుతున్నది. ఈ ప్రక్రియ పూర్తయిన తర్వాత మాజీ సీఎం కేసీఆర్కు నోటీసులు ఇచ్చి విచారణకు పిలవాలని పోలీసులు భావిస్తున్నట్టు తెలిసింది. అయితే ఈ కేసులో ఎవరిని ఎప్పుడు పిలవాలనే అంశంపై ఓ క్యాలెండర్ను సైతం ఎంక్వైరీ టీం రెడీ చేస్తున్నట్టు చర్చ జరుగుతుంది. సో ఈ కేసులో సో ఎవరిని ఏ టైంలో పిలవాలి, ఏ టైంలో పిలిస్తే ఏ టైంలో పిలిస్తే వీళ్ళకి ప్రాపర్గా ఉంటుంది అని చెప్పేసి ఒక క్యాలెండర్ కూడా సో ఏ విధంగా జాబ్ క్యాలెండర్ కావచ్చు, మన డేట్ల క్యాలెండర్, పండుగల క్యాలెండర్ ఏ విధంగా ఉంటుందో సో అలాగే వీళ్ళని ఎంక్వైరీకి పిలవాల్సిన ఒక క్యాలెండర్ కూడా ఏర్పాటు అవుతున్నట్టు అని చెప్పేసి ఒక సమాచారం కూడా ఉన్నదని చెప్పేసి వీళ్ళు రాసుకొచ్చారనమాట. ఇక ఇప్పుడే ఎందుకు అధికారంలోకి వచ్చిన తర్వాత బీఆర్ఎస్ లీడర్లు అక్రమాలపై విచారణ జరిపి జైలుకు పంపుతామని కాంగ్రెస్ లీడర్లు పలుసార్లు ప్రకటించారు. కానీ అధికారంలో వచ్చి 2 ఏళ్ళు అవుతున్నా
గులాబీ లీడర్ల అక్రమాలపై విచారణలు ఎప్పుడనే ప్రశ్నలు కూడా కార్యకర్తల నుంచి సైతం వస్తున్నాయి. సో ప్రశ్నలు కార్యకర్తల నుంచి సైతం వస్తున్నాయి. అయితే వారిపై చట్టపరంగా చర్యలు తీసుకునేందుకు ఇదే సరైన సమయమని క్యాడర్ చెబుతున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో మరో 3 ఏళ్ల సమయం ఉంది. ప్రస్తుత పరిస్థితుల్లో యాక్షన్ తీసుకుంటే ప్రజల్లో ప్రతిపక్ష పార్టీకి పెద్దగా సానుభూతి వచ్చే అవకాశం ఉండదని, కానీ ఆలస్యం చేస్తే మాత్రం అసలుకే మోసం వచ్చే ప్రమాదం ఉంటుందని చర్చ జరుగుతున్నది. ఈ కేసులో విచారణ ఎటువైపు తిరుగుతుందో వేచి చూడాలి. సో ఇప్పుడు పెడితే ఒకవేళ ఈ టైంలో కనుక సో కంప్లీట్గా విచారణను పిలిచి వీళ్ళందరినీ కేసులో ఇరికిస్తే మాత్రం సో పార్టీకి కావచ్చు సో ప్రజల్లో వీళ్ళపైన సానుభూతి ఎలాంటిది రాదు. కానీ ముందు ఇఫ్ సపోజ్ ఈ 2 ఏళ్ళు అయిపోయింది, ఇంకా 3 ఏళ్ళు, సో లాస్ట్ 4th ఇయర్ కనుక ఒక ఇలా పెట్టి వీళ్ళందరినీ జైలుకి పంపించి ఇవన్నీ చేస్తూ ఉంటే సో కంప్లీట్గా ఒక సానుభూతి అనేది ఏర్పడి సో వీళ్ళకి అధికారం వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఎందుకంటే ఈ విధంగా మనం చూస్తాం. సో జగన్ పాలన ఏపీలో చూసుకుంటే జగన్ పాలన కంప్లీట్గా ఒకవైపు ఉంటే సో ఫైనల్గా లాస్ట్ మూమెంట్లో ఇటు చంద్రబాబుని జైలు వేసి సో దానివల్ల కూడా చాలా వరకు పార్టీకి ఒక 60% మైనస్ అయిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే చంద్రబాబునే జైల్లో వేశారా అని చెప్పేసి సో 60% మైనస్ పార్టీకి, జగన్ పార్టీకి అయింది. కాబట్టి సో అటు బాబు బీజేపీ పవన్ కళ్యాణ్ ముగ్గురు కలిసి కూటమి ఏర్పడారుగా. సో దానికి రావడానికి కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడానికి ఈ కేసు కూడా తనపైన బాబుని జైలు వేయడం కావచ్చు, అది కూడా ఒక ప్లస్గా మారింది. సో అదే ఇక్కడ రిపీట్ అవుతుందా లేదా అని వేచి చూడాలి. కానీ ఇప్పటికి మాత్రం సో నెక్స్ట్ జనవరిలో వీళ్ళందరినీ కూడా పిలిస్తే, వీళ్ళందరినీ విచారణ చెప్తే సో ఆ టైంలో లోకల్ బాడీ ఎలక్షన్స్ ఉంటాయి కాబట్టి, జెడ్పీటీసీ, ఎంపీటీసీ అలాగే మున్సిపల్ ఎలక్షన్స్ ఉంటాయి కాబట్టి సో అప్పుడు పార్టీకి ఎలాంటి ప్రాబ్లం ఉండదు. సో అలాగే ఇటువైపు అంటే ఏ విధంగా అయితే కాంగ్రెస్ పార్టీ నేత చాలా సందర్భాల్లో చెప్పారు, ఇటు వాళ్ళందరినీ కూడా జైలుకి పంపుతాం, వాళ్ళ అవినీతి అంతా బయట పెడతాం, తిన్నదంతా కక్కిస్తామని చెప్పేసి ఎన్నిసార్లు అయితే చెప్పారు. అంతా కూడా ఎప్పుడు అని చెప్పి ఇప్పటికే చాలా సందర్భాలు అడుగుతున్నారు. ఇటు మీడియా కూడా అడుగుతుంది, ప్రజలు కూడా అడుగుతున్నారు. అవన్నీ గక్కిస్తా అంటివి కదా, డబుల్ బెడ్రూమ్ కట్టిస్తా అంటివి కదా, ఏమైంది అని చెప్పేసి అడుగుతా ఉన్న పరిస్థితి. అయితే ఇక న్యూ ఇయర్ నుంచి అంతా కూడా కంప్లీట్గా స్పీడప్ చేసి సో వీళ్ళు ఒక్కొక్కరిని విచారణ పంపించాలి. దానికి సంబంధించి క్యాలెండర్ కూడా రెడీ అయినట్టు కూడా సమాచారం వస్తున్నట్టు అని చెప్పేసి కూడా రాసుకొచ్చేది. సో చూడాలి ఎట్లా జరుగుతుందో. అండ్ వరుస విచారణలు ఫార్ములా రేస్ కేసులో A2గా ఉన్న సీనియర్ IAS అధికారి అరవింద్ కుమార్ను విచారించేందుకు అనుమతి ఇవ్వాలని సుమారు 4 నెలల రోజుల క్రితం రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి లేఖ రాసింది. ఆ లేఖపై మరింత సమాచారం తెప్పించుకున్న కేంద్ర హోంశాఖ పరిధిలో DOPT డైరెక్టర్ ఆఫ్ పర్సనల్ అండ్ ట్రైనింగ్ అధికారులు జనవరిలో అరవింద్కి విచారించేందుకు క్లియరెన్స్ ఇచ్చే ఛాన్స్ ఉందని అధికారులు భావిస్తున్నారు. ఈ కేసులో అరవింద్ కుమార్ను విచారించిన తర్వాత ఏసీబీ ఆ వెంటనే A1గా ఉన్న మాజీ మంత్రి కేటీఆర్పై ఛార్జ్షీట్ దాఖలు చేసే అవకాశం ఉందని తెలుస్తున్నది. ఆ తర్వాత వెంటనే ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకునే అవకాశం ఉందని ప్రచారం జరుగుతుంది. ఇక కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో జరిగిన అక్రమాలపై విచారణ చేపట్టేందుకు CBI సైతం జనవరి తర్వాత రంగంలోకి దిగే ఛాన్స్ ఉందని స్పష్టమవుతున్నది. ఈ కేసులో విచారణ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే CBIకి లేఖ రాసిన విషయం మనందరికీ తెలిసింది. ఇక కాళేశ్వరం ప్రాజెక్టులో చోటు చేసుకున్న అక్రమాల కేసులో మాజీ సీఎం కేసీఆర్, మాజీ మంత్రి హరీష్ రావు కేంద్ర విచారణ సంస్థ విచారణకు పిలువనున్నట్లు అంచనా వేస్తున్నారు. సో ఇట్లా ఈ విధంగా కంప్లీట్గా నెక్స్ట్ జనవరిలో అందరి న్యూ ఇయర్లో సో ఇలా కేసెస్తో వెల్కమ్ చెప్తున్నట్టు దానికోసం ప్రణాళిక కాంగ్రెస్ పార్టీ రచించింది అని చెప్పి కనిపిస్తుంది. సో ఈ విధంగా కంప్లీట్గా న్యూ ఇయర్ మాత్రం కంప్లీట్గా ఇటు ఒకవైపు ఎలక్షన్స్, ఇంకోవైపు కేసు, సో ఏ విధంగా జరుగుతుంది అని చెప్పేసి ఒక పెద్ద టెన్షన్లో BRS శ్రేణులు ఉన్నట్టు తెలుస్తా ఉన్న పరిస్థితి.